నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. మనం చేసే పని మంచిదా చెడ్డదా అనేది మనం చేసే పనిలో కాదు, చూసే దృష్టిలో ఉంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం కృష్ణపక్షం, 2025 సెప్టెంబర్ 19 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 6:11. చంద్రోదయం తెల్లవారుజామున 3:45, చంద్రాస్తమయం సాయంత్రం 4:46. తిథి త్రయోదశి రాత్రి 11:39 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం ఆశ్లేష ఉదయం 7:02 వరకు, తదుపరి మఖ. కరణము గరజి ఉదయం 11:29 వరకు, తదుపరి వనిజ. రాత్రి 11:39 వరకు, తదుపరి విష్టి. యోగము సిద్ధము రాత్రి 8:36 వరకు, తదుపరి సాధ్యము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:39 నుండి 12:09 వరకు. యమగండం మధ్యాహ్నం 3:10 నుండి 4:41 వరకు. గుళిక కాలం ఉదయం 7:38 నుండి 9:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:34 నుండి 1:22 వరకు. వర్జ్యం రాత్రి 7:35 నుండి 9:15 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి 5:20 వరకు. అమృత గడియలు ఉదయం 5:27 నుండి 7:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:33 వరకు. సెప్టెంబర్ 19 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి రాత్రి 11:39 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది, తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మహాలయ పక్షంలో శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 7:05 వరకు కర్కాటక రాశిలో, తదుపరి సింహరాశిలో ఉంటారు. శుక్రవారం నైరుతి దిక్కున పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 7:05 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. ఉదయం 7:05 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నక్షత్ర బలం: ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద.
మఖా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పండుగ ప్రత్యేకతలు: మాస శివరాత్రి, ప్రదోష వ్రతం, సూర్యాస్తమయం ముందు, సూర్యాస్తమయం తర్వాత 3 గంటల కాలంలో పార్వతీదేవితో కలిసి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా దర్శనమిస్తారు. ఈ సమయంలో ప్రదోష వ్రతం చేయడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి, శ్రేయస్సు కలుగుతాయి. జాతక దోషాలు, గత జన్మ పాపాలు తొలగిపోతాయి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: సరస్వతీదేవి రత్న భాస్వర శివలింగాన్ని ధరించినది. ఈరోజు ప్రశ్న: వరుణుడు పూజించిన శివలింగం ఏది? 3 కనుల లింగం, మూక్తమాయాలింగం, శ్యామలాకృతి లింగం, బంగారు శివలింగం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే మంచిది. వృషభ రాశి: విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కి ఉత్సాహంతో గడుపుతారు. మిథున రాశి: కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కర్కాటక రాశి: రహస్య విషయాలు తెలుసుకుంటారు. సింహరాశి: కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కన్య రాశి: ఇబ్బందుల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు. తులారాశి: మీ వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటారు. వృశ్చిక రాశి: కొన్ని సమస్యల నుంచి దాటివేస్తారు. ధనుస్సు రాశి: ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుస్తుంది. మకర రాశి: కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. కుంభరాశి: హఠాత్తుగా కొన్ని నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీనరాశి: విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3కి షేర్ చేయండి.